హలో విజయ్ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మేమైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళామండి మండే నైట్ డిన్నర్కి. అక్కడి నుంచి మేము ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటే వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే డ్యూక్ బర్త్డే అనమాట. డ్యూక్ బర్త్డే అని చెప్పి వాళ్ళు ఫైర్ వర్క్స్ అనేది చేశారు. ఇది చూస్తే మహారాష్ట్రియన్ స్వీట్ అటండి. ఫెర్నీ అంటారంట దీన్ని, ఫెర్నీ అని. మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. తనే అండి మా ఫ్రెండ్ భాగ్యం అని. చూడండి ఎంత బాగుందో ఈ స్వీట్ వచ్చేసి. చాలా చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. వాళ్ళు పూణేలో ఉంటారండి, అంటే మన తెలుగు వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆవిడ పూణేలో పుట్టి పెరిగారనమాట. ఆయన వచ్చేసి వాళ్ళది ఖమ్మం దగ్గర తల్లాడ. సో ఈ ఊర్లకి ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే లైక్ కూడా చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం అండి పెర్నీ అని ఈ స్వీట్ తినడము. చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను అడిగాను ఎలా చేస్తారు ఏంటి అని. దాని రెసిపీ కూడా నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మన ఛానల్లో వీడియో అనేది తప్పకుండా పోస్ట్ అయితే చేస్తాను. మేమైతే అక్కడ ఇంకా డిన్నర్ చేసేసి తర్వాత అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాము. ఇక్కడైతే పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కాసేపు ఆడుకున్నారు. ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడుతుంటే మా బుడ్డదైతే అసలు ఆడనివ్వట్లేదు, గోల గోల చేస్తోంది. ఇక్కడైతే మా పెద్ద పాప ఏమో అమ్మ తీసుకో, అమ్మ దాన్ని తీసుకో అని అంటుంది. క్యారమ్ బోర్డ్ చూడడం ఫస్ట్ టైం అనమాట. అది ఇంత పెద్దగా ఉంది కదా, దానికి ఏంటంటే అది దాని నుంచి అటు ఇటు వెళ్ళిపోతూ గోల గోల రచ్చ రచ్చ చేస్తుంది. అందుకనే ఇంకా వాళ్ళు దాన్ని పట్టుకోండి అని అంటున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ బాబు మొన్న స్విట్జర్లాండ్లో క్రికెట్ జరిగిందండి. ఆ క్రికెట్ జరిగితే అక్కడ రన్నర్ అప్ అనమాట. ఈ కప్ చాలా బాగుంది అసలు. ఆ బాబు చాలా బాగా ఆడతాడు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ఫాదర్ అను బాబు ఇద్దరు వెళ్ళారనమాట. అయితే సెకండ్ ప్లేస్, అందుకని ఈ కప్ ఇచ్చారు. అందుకని నేను మీకు చూపిద్దామని వీడియో అనేది తీస్తున్నాను. అక్కడ పైన చూసారా మ్యాంటిస్ షేప్లో ఒకటి ఉంది కదా, గుర్తు అనేది ఉంది కదా, అక్కడ కప్ మీద అట్లా ఉంటుందంట. మరి అది ఏం సింబలో ఏమో మరి మనకు తెలీదు. అలాగా క్రికెట్లో వాళ్ళందరికీ అట్లా ఈ కప్ మీద అలా వచ్చిందంట. చాలా బాగుంది కదా, సిల్వర్ కలర్లో కప్ అనేది, మధ్యలో వచ్చేసి రెడ్ కలర్లో డిజైన్తో చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైర్ వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇదో ఈ బుడ్డదైతే క్లాప్స్ కొడుతుంది. అంటే దగ్గర నుంచి అది చూడడం ఇదే ఫస్ట్ టైము. అంతకుముందు మేము బాల్కనీలోంచి వీడియో తీసినప్పుడు అక్కడి నుంచి చూసింది, కానీ అప్పుడు ఏంటంటే నిద్రపోయింది. అప్పుడు ఇంకా చిన్నది, లాస్ట్ ఇయర్, దానికి ఆ సౌండ్స్కి భయం వేసింది. ఇప్పుడు ఆ కలర్స్ అంతా కూడా దానికి బాగా నచ్చి క్లాప్స్ కొడుతూ ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారు అండి. ఇక్కడ ఒక బెలూన్ కొనుక్కుంది. ఇంకా మా వారు ఎత్తుకుంటే ఆ బెలూన్ పట్టుకుని ఇంకా రచ్చ చేస్తూ ఉంది. దానికైతే మామూలుగా లేదు, హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వెళ్తామా అని చెప్పి అని వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉంది, బయటికి వెళ్దాం అని చెప్పి అని. ఇంకా 11కి అట్లా స్టార్ట్ అయిందండి. 11కి స్టార్ట్ అయ్యి చాలాసేపు ఫైర్ వర్క్స్ అయితే జరిగాయి. సిటీలో జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి అనమాట. అట్లా కొన్ని ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి ఫైర్ వర్క్స్ అనేవి. మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఫైర్ వర్క్స్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 1 అట్లా అయినట్టుంది, 12:30 1 అయినట్టుంది. ఇంకా తర్వాత కూడా అడుగుతూ ఉంది మళ్ళీ వెళ్దామని. ఇంకా ఇప్పుడు కాదు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ఫైర్ వర్క్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దువు అని చెప్పి అంటే సరే అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంది. ఏ అని అరుస్తూ ఉంది. కలర్స్ అదంతా కూడా పడుతూ ఉంటే సో మేమైతే అలా అయితే ఎంజాయ్ చేసామండి. నేషనల్ డే అని అంటారు. డ్యూక్ది బర్త్డే అనమాట. కింగ్ది బర్త్డే అయితే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను పెట్టాను. మీరు మన ఛానల్లో చూసినట్లయితే డ్యూక్ మా వీధికి వచ్చని ఒక వీడియో పెట్టాను కదా. ఈసారి డ్యూక్ అయితే ఇటు రాలేదండి. ఎందుకంటే టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. 38 దాకా ఉంది టెంపరేచర్ అనేది. అస్సలు మేము తట్టుకోలేకపోతున్నాము. చాలా వేడిగా ఉంది. పిల్లలకు కూడా హోంవర్క్స్ అనేవి తగ్గించేశారు. ఇంకా లంచ్ టైంలో ఎక్కువసేపు ఫుడ్ తినడానికి అట్లా అవర్స్ పెట్టారు. ఇంకా చాలా అనమాట. రెడ్ అలర్ట్ వచ్చింది, అసలు బయటికి వెళ్ళొద్దు, వడగాళ్ళు వస్తున్నాయి అని చెప్పి చాలా కండిషన్స్ అనేవి, రూల్స్ అనేవి పాస్ చేసింది గవర్నమెంట్. చూడండి ఎంత బాగున్నాయో ఫైర్ వర్క్స్ అనేవి. చాలా బాగున్నాయి కదా, అసలు మామూలుగా లేదు. ఆ సౌండ్స్ అవన్నీ కూడా నేను మీకు వినిపిస్తాను, సౌండ్స్ అవన్నీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.
ఫైర్ వర్క్స్ మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటానే మీ నిఖిల తేజ. ఇక్కడ మా బుడ్డదాని ఆనందానికైతే అవధులే లేవు. ఇంకా చాలాసేపు ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక బుడగ కొనుక్కొని ఆ బెలూన్ని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి మా వారి ఫ్రెండ్ దగ్గర కాసేపు, మా వారి దగ్గర కాసేపు ఇంకా రచ్చ చేస్తూ ఉంది. ప్రామ్ తీసుకుని వెళ్తే ప్రామ్లో కూర్చోలేదనమాట. ఇంకా అలా ఎత్తుకొని చూపించమని అడుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా బెలూన్ ఇలా రోడ్డు మీద అనుకుంటూ ఇంకా ఇంటికి వచ్చింది. పరిగెత్తూ ఉంది, అసలు ఆగనే ఆగట్లేదండి. ఈ మధ్య అయితే అసలు దాన్ని పట్టుకోవడం అయితే చాలా కష్టం అయిపోతుంది. అల్లరి పిడుగు, చిచ్చరి పిడుగు అంటారు కదా, అట్లా అయిపోయింది సిసింద్రి లాగా. ఓకేనా మరి, ఉంటానండి, బాయ్.